అన్న నమస్తే అన్న. రేపు రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్రెడ్డి బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో మనం ఎవరు ఎమ్మెల్యే గెలిపించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంది? కాకర్ల సురేష్ గెలిస్తే బాగుంటుందని. గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని సేవలు కూడా చేస్తున్నాడు కదా, ఇక ఈ సందు గుండె ఆపరేషన్లని, కలద్దాలని కొంత ఇంకా సేవ ఇంకా చేస్తున్నాడు. ఇక ఇంజమూరులో అన్నా క్యాంటీన్ పెట్టి నడిపిస్తున్నాడు. అన్ని విధాలుగా ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. తర్వాత కూడా చేస్తాడు కూడా. కొత్త అభ్యర్థి ఇంకా ఎమ్మెల్యే గెలవక ముందే, టికెట్ రాకముందే ఇలాంటి సేవలు చేశారు. రేపు ఇలాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంతకుముందు మనకి బొల్లినేని బాగా చేశాడు. బొల్లినేని తర్వాత కాకర్ల సురేష్కి చంద్రబాబు నాయుడు ఏరుకోరు ఇచ్చాడంటే ఆయన కూడా సేవ చేస్తాడు కాబట్టే కదా. బొల్లినేనికి లేదు, కాకర్ల సురేష్కి ఇచ్చాడంటే మనకి ఇంకా అభివృద్ధి చెందేదానికి మన ఉదయగిరి నియోజకవర్గంలో బాగా వర్క్ చేస్తాడు కాబట్టి ఇచ్చాడు. రేపు ఇక్కడున్న వైసీపీ క్యాడెట్ని ఢీ కొట్టాలంటే కాకర్ల సురేష్ కరెక్ట్ అంటారు? కాకర్ల సురేష్ కరెక్టే. ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గ్యారెంటీగా గెలుపు కూడా.